జమ్మూ కశ్మీర్లో చీనాబ్ నదిపై నిర్మించిన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ని ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. కట్ ఢా నుంచి కశ్మీర్కు వెళ్లే వందే భారత్ రైలుకు జెండా ఊపి ఈ బ్రిడ్జ్ను అందుబాటులోకి తెచ్చారు. పిఐబి వివరాల ప్రకారం ఈ వంతెనకు చాలా ప్రత్యేకతలున్నాయి. ఇది ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ అని పిఐబి చెప్పింది. నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో దీనిని నిర్మించారు. ఈఫిల్ టవర్ కంటే దీని ఎత్తు 35 మీటర్లు ఎక్కువ. ఈ వంతెన పొడవు 1315 మీటర్లు. 1486 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ బ్రిడ్జ్ కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోగలదు. గరిష్టంగా గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకోగలదు. -10 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను తట్టుకునే ఉక్కును దీని నిర్మాణానికి ఉపయోగించారు. ఈ బ్రిడ్జ్ జీవితకాలం దాదాపు 120 ఏళ్లని ఇంజనీర్లు చెబుతున్నారు. జమ్మూ కశ్మీర్ల మధ్య కనెక్టివిటీని పెంచడంలో ఈ బ్రిడ్జ్ కీలక పాత్ర పోషిస్తోంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ ద్వారా కట్ ఢా నుంచి శ్రీనగర్కు వెళ్లడానికి ప్రస్తుతం పట్టే సమయాన్ని ఈ వంతెన 2 నుంచి 3 గంటల వరకు తగ్గిస్తుంది.